చెప్పుకున్నాం. ఆల్డోస్టెరాన్ ప్రొడ్యూస్ అవ్వడానికి మెయిన్‌గా మనకి 3 స్టిమ్యులేషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. 3 స్టిమ్యులేషన్‌లో ఫస్ట్ వన్ మనకి యాంజియోటెన్సిన్ 2 అది స్ట్రాంగెస్ట్ స్టిమ్యులేషన్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ హైపోనాట్రీమియా, హైపర్కెలీమియా, ఇది సెకండ్ స్ట్రాంగెస్ట్ స్టిమ్యులేషన్ అని చెప్పుకున్నాం. థర్డ్ వన్ ఏసీటీహెచ్, ఇది వీకెస్ట్ స్టిమ్యులేషన్ అని చెప్పుకున్నాం. ఓకే, దీనివల్ల మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే ఆల్డోస్టెరాన్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇలా ప్రొడ్యూస్ అవుతున్న ఆల్డోస్టెరాన్ కంట్రోల్ అవ్వాలంటే ఏముంటుందంటే మనకి ఏఎన్పి అనే ఒక హార్మోన్ హెల్ప్ అవుతుంది. ఆ ఏఎన్పి అంటే ఏట్రియో నాట్రియోటిక్ పెప్టైడ్. అది ఎక్కడి నుండి వస్తుందంటే హార్ట్ యొక్క ఏట్రియా మజిల్స్ నుండి వస్తాయి అన్నమాట. ఎప్పుడు వస్తుందంటే హై బ్లడ్ ప్రెషర్లో వస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఏట్రియా అనేది ఏఎన్పిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడంటే ఎక్కువ బీపీ ఉన్నప్పుడు. ఓకే, ఈ ఏఎన్పి అనేది మనకి గ్లోమెరులస్ ఏదైతే జోనా గ్లోమెరులస్ ఉందో ఆ సెల్స్ మీద పనిచేస్తాయి. సెల్స్ మీద పనిచేసిన తర్వాత మనకి ఏం చేస్తుందంటే పొటాషియంని సెల్స్ నుండి బయటకు పంపించేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, హైపర్ పోలరైజేషన్ జరుగుతుంది. అలా అది ఆల్డోస్టెరాన్ కంట్రోల్ చేస్తుంది. ఇది ఇంతవరకు లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇలా రిలీజ్ అయిన ఆల్డోస్టెరాన్ ఏం చేస్తుంది? ఏం చేస్తుందంటే ఫస్ట్ ఎడ్రినల్ గ్లాండ్ నుండి బ్లడ్లోకి వస్తుంది. బ్లడ్లోకి వచ్చిన తర్వాత ఇది బ్లడ్లో మనకి ఆల్డోస్టెరాన్ అనేది ఒక స్టెరాయిడ్ హార్మోన్ కాబట్టి అది వాటర్ సాల్యుబుల్ కాదు. కాబట్టి ఏం జరుగుతుందంటే దాన్ని బ్లడ్లో క్యారీ చేయడానికి స్పెసిఫిక్ ప్రోటీన్స్ ఏమైనా హెల్ప్ కావాలి. ఆ స్పెసిఫిక్ ప్రోటీన్స్ ఏంటంటే కార్టికోస్టెరాయిడ్ బైండింగ్ గ్లోబులిన్. కార్టికోస్టెరాయిడ్ బైండింగ్ గ్లోబులిన్ అనేది ఈ ఆల్డోస్టెరాన్ని క్యారీ చేసే ప్రోటీన్. ఇది కాకుండా ఆల్బుమిన్ కూడా చేస్తుంది. కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కార్టికోస్టెరాయిడ్ బైండింగ్ గ్లోబులిన్ ఇంపార్టెంట్. ఇది బ్లడ్లో క్యారీ చేస్తుంది ఆల్డోస్టెరాన్ని. తీసుకెళ్ళి ఎక్కడైతే ఆల్డోస్టెరాన్ అవసరం ఎక్కువ ఉంటుందో అక్కడ తీసుకెళ్తుంది. ఫస్ట్ ఆల్డోస్టెరాన్ మెయిన్గా చేసే పని ఏంటంటే ఎక్కడ చేస్తుందంటే డిస్టల్ కన్వర్జెన్షియల్ ట్యూబ్యూల్. దీని యాక్షన్ ఏంటో మనం ఆల్రెడీ రీనల్ సిస్టమ్ చెప్పుకున్నాం. ఇంకోసారి చెప్పుకున్నాం లైట్గా. మనకి ఈ పార్ట్నే డిస్టల్ కన్వర్జెన్స్ ట్యూబ్యూల్ అంటాం. ఈ డిస్టల్ కన్వర్జెన్స్ ట్యూబ్యూల్ మీద ఇప్పుడు మనకి ఇందులో ఒక సెల్ని తీసుకుందాం. ఆ సెల్లో ఇప్పుడు ఏం చేంజెస్ జరుగుతాయో చూద్దాం. ఇది డిస్టల్ కన్వర్జెన్స్ ట్యూబ్యూల్. ఇది యూరిన్ ఫ్లో. ఇది బ్లడ్ ఫ్లో. ఇప్పుడు మనకి ఆల్డోస్టెరాన్ బ్లడ్లో వచ్చింది. బ్లడ్ నుండి మనకి ఎక్కడ యాక్ట్ చేస్తుంది? డిస్టల్ కన్వర్జెన్స్ ట్యూబ్యూల్ సెల్ మీద యాక్ట్ చేస్తుంది. ఇలా యాక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అది ఎక్కడికి వస్తుంది అంటే ఇది ఒక స్టెరాయిడ్ హార్మోన్ కాబట్టి పాస్ఫోలిపిడ్ బైలేయిడ్ పాస్ఫోలిపిడ్ ఉంది కదా, దాన్ని క్రాస్ చేసుకుంటూ లోపలికి వచ్చేస్తుంది. ఆల్డోస్టెరాన్ లోపలికి వస్తుంది. లోపల ఉంటే దానికి ఏం చేస్తుంది, లోపల దానికి సంబంధించి ఇంట్రాసెల్యులర్ రిసెప్టార్ ఉంటుంది కాబట్టి ఇంట్రాసెల్యులర్ రిసెప్టార్తో హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ని ఫామ్ చేసిన తర్వాత లోపల చాలా చేంజెస్ జరుగుతాయి. అవి ఏం చేంజెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అవి జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే న్యూక్లియస్లో స్పెసిఫిక్ జీన్స్ని ఏవైతే ఉంటాయో డిఫరెంట్ జీన్స్ని అవి యాక్టివేట్ చేస్తాయి. యాక్టివేట్ చేసిన తర్వాత అప్పుడు ఏమొస్తాయంటే కొత్తగా మనకి ఎంఆర్ఎన్ఏ వస్తుంది. ఎంఆర్ఎన్ఏ నుండి మనకి టీఆర్ఎన్ఏ హెల్ప్ చేసి ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఇదంతా తెలిసిన ప్రాసెస్. ఇప్పుడు మనకి బయటికి స్పెసిఫిక్గా 3 ప్రోటీన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సోడియం పొటాషియం ఏటీపేస్, ఇంకోటి సోడియం ఛానల్, ఇంకోటి పొటాషియం. ఈ 3 రకాల ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సోడియం పొటాషియం ఏటీపేస్ ఏం చేస్తుందో మీ అందరికి ఐడియా ఉంది. ఏం చేస్తుందంటే సెల్లో ఉన్న సోడియంని 3 సోడియంని బయటికి పంపిస్తుంది. అలాగే 2 పొటాషియంని లోపలికి తీసుకొస్తుంది. ఓకే, ఇదేగా సోడియం పొటాషియం ఏటీపేస్ చేసే పని. చాలా క్లాసుల్లో మనం చెప్పుకున్నాం. ఎగ్నెస్ట్ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఈ రెండు వెళ్తాయి. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ సోడియం ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి ఇంట్రా సెల్యులర్ సెల్ నుండి బయటికి సోడియం వెళ్తుంది. ఎగ్నెస్ట్ది గ్రావిటేషన్ వెళ్తుంది అంటే ఏటీపీ యూజ్ అవుతుంది.
సేమ్ అలాగే మనకి ఇంట్రా సెల్యులార్ అంటే సెల్ లోపల మనకి పొటాషియం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి సెల్లోకి రావాలి పొటాషియం బయట నుండి అంటే దానికి కూడా ఏటీపీ అవసరం అవుతుంది. అందుకే అది సోడియం పొటాషియం ఏటీపీస్ ఛానల్. అది సోడియం ఏటీపీ యూజ్ చేసుకుని ఇగ్నెస్ ది గ్రేడియంట్ సోడియంని ఇగ్నెస్ ది గ్రేడియంట్ పొటాషియంని సెండ్ చేస్తాయి. ఓకే, ఇక్కడ సోడియం అనేది సెల్లో నుండి బయటకు వెళ్ళాలంటే సెల్లో సోడియం ఉండాలి కదా. అది ఎలా వస్తుంది అంటే యూరిన్ నుండి సోడియం అనేది సెల్లోకి రావడం ఎంటర్ అవుతూ ఉంటుంది. ఓకే, సోడియం అనేది యూరిన్ నుండి లోపలికి వస్తుంది. ఇలా వచ్చింది మనకి బ్లడ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏం జరిగిందంటే బ్లడ్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అర్థమైంది కదా. యూరిన్ ఉన్న సోడియం తీసుకుని దాన్ని బ్లడ్లోకి పంపించడమే ఆల్డోస్టెరాన్ యొక్క మెయిన్ ఎయిమ్. ఓకే, సోడియం ఏదైతే యూరిన్లో ఉందో సోడియం తీసుకోవడానికి ఒక ఛానల్ ఫామ్ చేస్తుంది. అక్కడ నుండి సెల్ నుండి మనకి బ్లడ్లోకి మళ్ళీ పంపించడానికి దానికి ఒక స్పెషల్ ఛానల్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే యూరిన్ నుండి సోడియం ఏమో సెల్లోకి వస్తుంది, అక్కడ నుండి బ్లడ్లో ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్లోకి వెళ్తుంది, అక్కడ నుండి బ్లడ్లోకి వెళ్తుంది. అప్పుడు బ్లడ్లో ఏమవుతుందంటే సోడియం కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఫస్ట్ అంటే ముందు మనం కాలేజ్ చెప్పుకున్నాం కదా, ఆల్డోస్టెరాన్ ఫామ్ అవడానికి మెయిన్గా ఏంటంటే హైపోనాట్రీమియా అని చెప్పుకున్నాం. అంటే సోడియం లెవెల్ బ్లడ్లో చాలా తక్కువ ఉంటుంది, అప్పుడే మనకి ఆల్డోస్టెరాన్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పుకున్నాం. అలా ప్రొడ్యూస్ అయిన ఆల్డోస్టెరాన్ ఏం చేసింది, బ్లడ్లో సోడియం లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, సేమ్ టైం ఏం చేస్తుందంటే బ్లడ్లో ఉన్న పొటాషియంని సెల్లోకి పంపిస్తుంది. సెల్లో నుండి మనకి యూరిన్ ద్వారా బయటకు వెళ్ళడానికి ఇంకో ఛానల్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఉన్న పొటాషియంని ఎందుకంటే ఆల్రెడీ బాడీలో పొటాషియం ఎక్కువ ఉంది కాబట్టి హైపర్ కెలీమియా ఉంది కదా, అక్కడ నుండి పొటాషియంని సెల్లో తీసుకొచ్చి అక్కడ నుండి యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. దానివల్ల పొటాషియం లెవెల్ కూడా బ్లడ్లో తగ్గుతుంది. హైపర్ కెలీమియా ఏదైతే ఉందో అది కూడా నార్మల్ అవుతుంది. హైపోనాట్రీమియా ఏమైతే ఉందో అది కూడా నార్మల్ అవుతుంది. ఇది మెయిన్గా ఆల్డోస్టెరాన్ చేసే పని. ఓకే, ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే సోడియం అయితే ఇప్పుడు బ్లడ్లోకి వెళ్తుంది. సోడియం వెళ్తే దాంతోపాటు ఏమవుతుంది, వాటర్ కూడా వెళ్తుంది. ఆ విషయం మీ అందరికి ఐడియా ఉంది కదా. సోడియంతో పాటు వాటర్ కూడా వెళ్తుంది. వాటర్ కూడా వెళ్ళిందంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, బ్లడ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఓకే, మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, ఆల్డోస్టెరాన్ ప్రొడ్యూస్ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే యాంజియోటెన్సిన్ 2 అని చెప్పుకున్నాం. యాంజియోటెన్సిన్ 2 ఎందుకు వచ్చింది అంటే అసలు రెనిన్ ఫామ్ అవడం వల్ల వచ్చింది. రెనిన్ ఎందుకు ఫామ్ అయింది అంటే లో బ్లడ్ ప్రెషర్ వల్ల ఫామ్ అయింది. ఓకే, లో బ్లడ్ ప్రెషర్ వల్ల రెనిన్ ఫామ్ అయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే వాటర్ అనేది బ్లడ్ లో చేరడం వల్ల మనకి బ్లడ్ వాల్యూమ్ పెరిగింది, ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ పెరిగింది. అంటే ఇప్పుడు ఏంటంటే రెనిన్ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఓకే, అంటే బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉండడం వల్ల రెనిన్ ప్రొడ్యూస్ అయింది. ఇప్పుడు మనకి ఆల్డోస్టెరాన్ రిలీజ్ అయ్యి మనకి బ్లడ్ వాల్యూమ్ పెంచింది, దానివల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా రెనిన్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. అంటే మనకి ఏంటంటే బీపీ కూడా నార్మల్ అయిపోయింది. ఓకే, అసలు ఆల్డోస్టెరాన్ ఏం చేస్తుంది, ఆల్డోస్టెరాన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో మీ అందరికి ఆల్రెడీ చెప్పాను. త్రీ మెకానిజమ్స్ ఉంటాయి. ఒకటి యాంజియోటెన్సిన్ 2, ఇంకోటి హైపోనాట్రీమియా అండ్ హైపర్ కెలీమియా. ఓకే, అంటే బ్లడ్ లో సోడియం కాన్సన్ట్రేషన్ తక్కువ, పొటాషియం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆల్డోస్టెరాన్ ప్రొడ్యూస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఏసీటీహెచ్ వల్ల కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అది మన ఇంత ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ప్రస్తుతానికి. జోనా గ్లోమెరులర్ వరకు ఏసీటీహెచ్ ప్రొడక్షన్ అంత ఇంపార్టెంట్ కాదు. మెయిన్ ఏంటంటే యాంజియోటెన్సిన్ 2 అండ్ హైపోనేట్రీమియా అండ్ హైపర్ కెలీమియా ఇంపార్టెంట్. వీటి వల్ల మనకి ఆల్డోస్టెరాన్ ప్రొడ్యూస్ అయింది. ఓకే, ఆల్డోస్టెరాన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత అది బ్లడ్లోకి వెళ్ళింది. బ్లడ్లోకి వెళ్ళి దాని మెయిన్ ఆర్గాన్ ఏంటంటే డిస్టల్ కన్వర్జెంట్ ట్యూబ్యూల్. డిస్టల్ కన్వర్జెంట్ ట్యూబ్యూల్ దగ్గరికి వచ్చింది. డిస్టల్ కన్వర్జెంట్ ట్యూబ్యూల్లో ట్యూబ్యూల్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఒక స్టెరాయిడ్ కాబట్టి మనకి సెల్ మెంబ్రైన్ పాస్ఫోలిపిడ్ కాబట్టి అక్కడ డైరెక్ట్గా సెల్లోకి ఎంటర్ అయ్యి విదిన్ ది సెల్ ఉండే ఇంట్రాసెల్యులర్ రిసెప్టార్తో హార్మోన్ కాంప్లెక్స్ ని ఫామ్ చేస్తుంది. ఫామ్ చేసిన తర్వాత కెమికల్ చేంజెస్ ఎలా జరుగుతాయి ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత మనకి ఏంటంటే న్యూక్లియస్ లో కొన్ని జీన్స్ యాక్టివేట్ అవుతాయి, ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఫామ్ అయ్యే ప్రోటీన్స్ ఏంటంటే సోడియం పొటాషియం ఏటీపేస్, ఇంకోటి సోడియం ఛానల్ అండ్ పొటాషియం ఛానల్స్. ఓకే, ఇప్పుడు సోడియం పొటాషియం ఏటీపేస్ ఏం చేస్తుంది, డిస్టల్ కన్వర్జెంట్ ట్యూబ్యూల్ ఒక సెల్లో నేను చెప్తున్నాను, డిస్టల్ కన్వర్జెంట్ ట్యూబ్యూల్ సెల్లో, ల్యూమిన్ లో కాదు, సెల్లో, డిస్టల్ కన్వర్జెంట్ ట్యూబ్యూల్ లో ఉన్న సెల్లో సోడియం ని ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ లో పంపిస్తుంది. అలాగే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ లో ఉన్న పొటాషియం ని లోపలికి తీసుకొస్తుంది. ఇది రెండు కూడా ఎగ్నెస్ట్ ది గ్రావిటేషన్ జరుగుతుంది కాబట్టి దీనికి సోడియం ఏటీపీ అనేది యూజ్ అవుతుంది. అందుకే దీన్ని సోడియం పొటాషియం ఏటీపేస్ అన్నాం. ఓకే, ఇప్పుడు సోడియం అనేది సెల్ నుండి బయటకు వెళ్ళాలంటే సోడియం అనేది సెల్లో ఉండాలి కదా. సెల్లో ఉండాలి అంటే దాని కాన్సన్ట్రేషన్ ఎక్కడి నుండి కావాలి, అది ల్యూమిన్ నుండి, ఏదైతే యూరిన్ లో ఉన్న సోడియం ని అంటే ల్యూమిన్ లో ఉంటుంది కదా, ఆ ల్యూమిన్ నుండి సెల్ అట్రాక్ట్ తీసుకుంటుంది. సెల్ తీసుకుని అక్కడ నుండి ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ లో పంపిస్తుంది. అక్కడ నుండి మనకి బ్లడ్ లోకి వెళ్తుంది సోడియం.
ఇలా మనకి ఏమిటంటే సోడియం కాన్సన్ట్రేషన్ అనేది మనకి బ్లడ్ లో ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ఆల్డోస్టెరాన్ ప్రొడక్షన్ ఏం చెప్పుకున్నాం అంటే హైపోనాట్రీమియా అని చెప్పుకున్నాం. సో బ్లడ్ లెవెల్లో సోడియం అనేది తక్కువ ఉండడం వల్ల మనకి ఆల్డోస్టెరాన్ ప్రొడ్యూస్ అయింది. ఇప్పుడు ఏం జరిగింది, ఆల్డోస్టెరాన్ రిలీజ్ అయిన తర్వాత అది సోడియం లెవెల్ని ఇంక్రీజ్ చేసింది. ఓకే, అలాగే ఇంకో కాజ్ ఏంటి, హైపర్ కెలీమియా, పొటాషియం అనేది బాడీ బ్లడ్ లో ఎక్కువ ఉండడం వల్ల. ఇప్పుడు ఏం జరుగుతుంది, పొటాషియం అనేది బ్లడ్ నుండి సెల్ ఏదైతే డిజిటల్ కన్వర్టర్ సెల్ ఉందో సెల్ లోకి వస్తుంది, అక్కడ నుండి ల్యూమిన్ లోకి వెళ్ళి యూరిన్ ద్వారా బయటకు పోతుంది. ఇలా మనకి పొటాషియం కాన్సన్ట్రేషన్ కూడా లెవెల్ అవుతుంది. ఈ విధంగా మనకి ఒక కాజ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సోడియం అనేది బ్లడ్ లోకి వెళ్తున్నప్పుడు దాంతో పాటు కూడా ఆస్మోలారిటీ ఇంకా మనం చెప్పుకున్నాం కదా, వాటర్ కూడా తీసుకెళ్ళిపోతుంది. వాటర్ కూడా తీసుకెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది, బ్లడ్ లో వాల్యూమ్ పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగితే ఆటోమేటిక్ గా ప్రెషర్ పెరుగుతుంది. ఓకే, బ్లడ్ లో ప్రెషర్ పెరిగింది. మనం ఫస్ట్ మెయిన్ స్టిమ్యులస్ ఏం చెప్పుకున్నాం, యాంజియోటెన్సిన్ 2 అని చెప్పుకున్నాం ఆల్డోస్టెరాన్ ప్రొడక్షన్ కోసం. యాంజియోటెన్సిన్ 2 ఎలా ఫామ్ అయింది అంటే ఫస్ట్ రెనిన్ వల్ల ఫామ్ అయింది. ఓకే, రెనిన్ ఎందుకు ఫామ్ అయింది అంటే జెక్స్ట్రా గ్లోమెరులర్ సెల్స్ లో లో బ్లడ్ ప్రెషర్ వల్ల. ఎప్పుడైతే ఇప్పుడు కిడ్నీకి వచ్చే బ్లడ్ అనేది ప్రెషర్ చాలా తక్కువ ఉంది అంటే అప్పుడు కిడ్నీలో ఉండే జేజీ సెల్స్ అనేవి రెనిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, అంటే బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉండడం వల్ల రెనిన్ ప్రొడ్యూస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆల్డోస్టెరాన్ ప్రొడ్యూస్ చేసి ఏం చేసింది, సోడియంతో పాటు వాటర్ ను కూడా మనకి బ్లడ్ లోకి తీసుకెళ్ళింది. అప్పుడు బ్లడ్ లో వాల్యూమ్ పెరిగింది, ప్రెషర్ పెరిగింది. దానివల్ల మనకి రెనిన్ అనేది ప్రొడక్షన్ అయిపోతుంది. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయిపోయింది కదా, రెనిన్ అనేది ప్రొడక్షన్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, ఆల్డోస్టెరాన్ లెవెల్ కూడా తగ్గుతుంది. మీకు ఏం చెప్తున్నాను అంటే ఇప్పుడు రెగ్యులేషన్ కూడా చెప్తున్నా. ఆల్డోస్టెరాన్ ఎలా రెగ్యులేట్ అవుతుంది అంటే మనకు బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జేజీ సెల్స్ ఏవైతే కిడ్నీలో ఉన్నాయో రెనిన్ ప్రొడ్యూస్ అయ్యో, రెనిన్ ప్రొడ్యూస్ అయిపోతే ఏం జరుగుతుంది, యాంజియోటెన్సిన్ 2 ఫామ్ అవ్వదు. యాంజియోటెన్సిన్ 2 ఫామ్ అవ్వకపోతే ఆల్డోస్టెరాన్ ఫామ్ అవ్వదు. ఆల్డోస్టెరాన్ ఫామ్ అవ్వకపోతే మళ్ళీ మనకు బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గదు. ఓకే, ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందో అప్పుడే జేజీ సెల్స్ రెనిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. రెనిన్ వల్ల మనకి యాంజియోటెన్సిన్ 2 వస్తుంది, దానివల్ల ఆల్డోస్టెరాన్ ప్రొడ్యూస్ అవుతుంది. అది బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇది మెకానిజం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈ రెండు మెకానిజమ్స్ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఆల్డోస్టెరాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఇప్పుడు కంట్రోల్ చేయాలి కదా. కంట్రోల్ చేయాలంటే ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం, బ్లడ్ ప్రెషర్ పెరిగింది. బ్లడ్ ప్రెషర్ పెరిగితే ఏం జరుగుతుంది, ఏట్రియా సెల్స్ మీద ఇప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. ఏట్రియా సెల్స్ మీద ప్రెషర్ పెరిగితే అప్పుడు ఏట్రియా సెల్స్ ఏం రిలీజ్ చేస్తాయి, ఏఎన్పి ప్రోటీన్ రిలీజ్ చేస్తాయి. ఏఎన్పి అంటే ఏంటి, ఏట్రియో నాట్రియాటిక్ పెప్టైడ్. ఏట్రియో నాట్రియాటిక్ పెప్టైడ్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది, బీపీ ఎక్కువ ఉంటే ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు ప్రొడ్యూస్ అయిన ఇది ఏం చేస్తుంది, వచ్చి మనకి అడ్రినల్ గ్లాండ్ లో ఉన్న జోనా గ్లోమెరులర్ సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది. అలా యాక్ట్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఆల్డోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఇది రెగ్యులేషన్ కూడా. ఓకే, ఇక్కడ ఏసీటీహెచ్ అనేది అంత ఎక్కువ స్టిమ్యులేషన్ చూపించదు, చాలా తక్కువ స్టిమ్యులేషన్ చూపిస్తుంది. కాబట్టి దాని మీద మనకి ఆల్డోస్టెరాన్ ఎఫెక్ట్ అనేది పెద్దగా ఏమి ఉండదు, చెప్పుకునే దాంట్లో ఏమి ఉండదు. అర్థమైంది కదా. ఇది నెక్స్ట్ సోడియం అయాన్స్. సోడియం అయాన్స్ ఏం చేస్తుంది ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం. డ్యూరింగ్ హైపర్ సెక్రెషన్ ఆఫ్ ఆల్డోస్టెరాన్, అంటే ఇప్పుడు ఆల్డోస్టెరాన్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, అప్పుడు సోడియం లెవెల్ ఇన్ ది యూరిన్, అంటే యూరిన్ తో పాటు బయటకు వెళ్ళే సోడియం అనేది ఫ్యూ మైక్రోగ్రామ్స్ మిల్లీగ్రామ్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆల్డోస్టెరాన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు ఏం చేస్తుంది, సోడియం మొత్తం మాక్సిమం సోడియం ని యూరిన్ నుండి బ్లడ్ లోకి తీసేసుకుంటుంది. అప్పుడు యూరిన్ ద్వారా బయటికి ఎలిమినేట్ అయ్యే సోడియం అనేది చాలా మైక్రోగ్రామ్స్ ఉంటుంది. అలా కాకుండా హైపో సెక్రిషన్ ఆఫ్ ఆల్డోస్టెరాన్, ఎప్పుడైతే ఆల్డోస్టెరాన్ సెక్రిషన్ చాలా తక్కువ ఉందో ఓకే, అప్పుడు లాస్ ఆఫ్ సోడియం అనేది ఎంత ఉంటుందంటే 20 grams per day ఉంటుంది. అర్థమైంది కదా. అంటే ఆల్డోస్టెరాన్ ఎక్కువ అయితే మనకి పాస్ అయ్యే సోడియం అనేది మిల్లీగ్రామ్స్ లో ఉంటుంది. ఆల్డోస్టెరాన్ తక్కువ అయితే మనకి బయటికి వెళ్ళే యూరిన్ లో పాస్ అయ్యే సోడియం అనేది 20 grams per day ఉంటుంది. అంటే దీని ద్వారా ఏం తెలుస్తుందంటే మనకి సోడియం యొక్క రీఅబ్జార్ప్షన్ కి మనకి ఆల్డోస్టెరాన్ ఎంత ఇంపార్టెంట్ అర్థం అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి సోడియం అనేది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అంటే కాన్సన్ట్రేషన్ అనేది సోడియం పెరుగుతున్నా సరే మనకి సోడియం అనేది యూరిన్ నుండి బ్లడ్ లోకి వెళ్తున్నా సరే కాన్సన్ట్రేషన్ లో పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే దాంతో పాటు వాటర్ కూడా వెళ్తుంది కాబట్టి అది డైల్యూట్ చేస్తుంది. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే సోడియం హైపర్ సెక్రెషన్ జరిగిందంటే లాస్ ఆఫ్ సోడియం అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే హైపోసెక్రెషన్ లో లాస్ ఆఫ్ సోడియం అనేది ఎంత అంటే దానికి 10 times 20 times కాదు 100,000 times ఉంటుంది అనమాట. అంటే సోడియం రీఅబ్జార్ప్షన్ లో ఆల్డోస్టెరాన్ యొక్క ఎఫెక్ట్ ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. ఇప్పుడు ఆల్డోస్టెరాన్ ఇంక్రీజ్ అయింది, బీపీ ఇంక్రీజ్ అయింది, ఏఎన్పి ప్రొడ్యూస్ అయింది. అది నార్మల్ గా మళ్ళీ ఏం చేస్తుందంటే
సోడియంని బయటకు ఎక్స్క్రీట్ చేస్తుంది, దాంతోపాటు వాటర్ని కూడా ఎక్స్క్రీట్ చేస్తుంది కాబట్టి మనకు బ్లడ్ ప్రెషర్ అనేది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే ఆల్డోస్టెరాన్, నేను ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎప్పుడైతే ఆల్డోస్టెరాన్ లెవెల్ పెరిగిందో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగితే మనకి ఏం జరుగుతుంది, ఏట్రియల్ మజిల్స్ అనేవి ఏఎన్పి హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది ఏం చేస్తుంది అంటే మెయిన్గా సోడియంని ఎలిమినేట్ చేస్తుంది, దాంతోపాటు వాటర్ని కూడా ఎలిమినేట్ చేస్తుంది. దీంతోపాటు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మనకు బ్లడ్ ప్రెషర్ కూడా నార్మల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు పొటాషియం మీద ఎలా పనిచేస్తుంది ఆల్డోస్టెరాన్? పొటాషియం ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఒకవేళ ఆల్డోస్టెరాన్ లెవెల్ చాలా తక్కువ ఉందనుకోండి బాడీలో, అప్పుడు పొటాషియం లెవెల్స్ అనేవి బ్లడ్ లో చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే కార్డియాక్ టాక్సిసిటీ అవుతుంది. ఇప్పుడు ఆల్డోస్టెరాన్ లెవెల్ తక్కువ ఉంది, దానివల్ల ఏమవుతుందంటే పొటాషియం లెవెల్ బ్లడ్ లో ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మనకి ఏమవుతుంది, కార్డియాక్ టాక్సిసిటీ, దానివల్ల ఎరిథీమియాస్ వస్తాయి, దాని యొక్క కార్డియాక్ డెత్. ఆల్డోస్టెరాన్ లెవెల్ తక్కువ ఉంటే బ్లడ్ లో పొటాషియం లెవెల్స్ ఎక్కువైపోతాయి, దానివల్ల కార్డియాక్ టాక్సిసిటీ ఫామ్ అవుతుంది, దానివల్ల ఎరిథీమియాస్ ఫామ్ అవుతాయి, దానివల్ల మనకి కార్డియాక్ డెత్ అవుతుంది. అదే ఒకవేళ ఆల్డోస్టెరాన్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే హైపోకలీమియా జరుగుతుంది, ఎందుకంటే బ్లడ్ లో పొటాషియం లెవెల్ చాలా తగ్గిపోతుంది. అప్పుడు దానివల్ల మనకి ఏమొస్తుందంటే మస్కులర్ వీక్నెస్ వస్తుంది. ఓకే, ఇది మనకి ఆల్డోస్టెరాన్ అంటే మనకి మినరల్ కార్టికాయిడ్స్ ఒక ఫంక్షన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఎలా రెగ్యులేట్ అవుతుంది, ఒక్కొక్క మినరల్ మీద దాని యాక్షన్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది జోనా ఫాస్సిక్యులేటా అంటే గ్లూకోకార్టికాయిడ్ ప్రొడక్షన్. ఇంతవరకు మనం జోనా గ్లోమెరులోసా చెప్పుకున్నాం, అంటే మనం ఎడ్రినల్ కార్టెక్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఎడ్రినల్ కార్టెక్స్ లో మనకి 3 types ఆఫ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, మినరల్ కార్టికాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్ అండ్ సెక్స్ హార్మోన్స్. మనం ప్రస్తుతానికి ఏం చెప్పుకున్నాం అంటే జోనా గ్లోమెరులోసా ప్రొడ్యూస్ చేసే మినరల్ కార్టికాయిడ్స్ గురించి చెప్పుకున్నాం. మినరల్ కార్టికాయిడ్స్ అనేవి మెయిన్గా మినరల్స్ మీద యాక్ట్ చేస్తాయి, సోడియం, పొటాషియం, ఓకే, వీటి మీద యాక్ట్ చేస్తాయి. ఇది అయిపోయింది. నెక్స్ట్ జోనా ఫాస్సిక్యులేటా, చాలా ఇంపార్టెంట్ వన్. ఇదేం చేస్తుంది, జోనా ఫాస్సిక్యులేటా జోనా ఫాస్సిక్యులేటా ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే మనకి గ్లూకోకార్టికాయిడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. గ్లూకోకార్టికాయిడ్స్ అంటే మనకి ఏంటి ఉంటాయి, కార్టిసాల్ ఉంటుంది, కార్టికోస్టెరాన్ ఉంటుంది. కానీ కార్టికోస్టెరాల్ అనేది మనకి మెయిన్ చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ హార్మోన్. గ్లూకోకార్టికాయిడ్స్ లో ప్రిన్సిపల్ హార్మోన్ ఏంటంటే కార్టిసాల్. ఓకే, అంటే మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, గ్లూకోకార్టికాయిడ్ అని చెప్పుకున్నా, కార్టిసాల్ అని చెప్పుకున్నా, రెండు ఒకటే. ఎందుకంటే మెయిన్ ఏది ఉంటుందంటే కార్టిసాలే ఉంటుంది, దాని ఫంక్షన్ అన్న గ్లూకోకార్టికాయిడ్ ఫంక్షన్ అన్న ఒకటే. ఓకే, దీన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే జోనా ఫాస్సిక్యులేటా ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఇప్పుడు మనకి జోనా ఫాస్సిక్యులేటా సెల్ ఏం జరుగుతుంది, ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఏసీటీహెచ్ అనేది వస్తుంది. ఏసీటీహెచ్ ఎలా వస్తుంది అంటే హైపోథాలమస్ నుండి వస్తుంది. ఓకే, హైపోథాలమస్ లో ఉన్న పారావెంట్రికులర్ సెల్స్, పారావెంట్రికులర్ న్యూక్లియస్ ఏదైతే హైపోథాలమస్ ఉందో అది స్టిమ్యులేట్ అవడం వల్ల కార్టికోట్రోఫిక్ రిలీజింగ్ హార్మోన్ వస్తుంది. ఈ కార్టికోట్రోఫిక్ రిలీజింగ్ హార్మోన్ ఎక్కడ పనిచేస్తుంది, యాంటీరియర్ పిట్యూటరీ మీద పనిచేస్తుంది. యాంటీరియర్ పిట్యూటరీలో కూడా స్పెషల్గా ఏ సెల్స్ మీద పనిచేస్తుంది, కార్టికోట్రోఫ్స్ మీద పనిచేస్తుంది. ఈ కార్టికోట్రోఫ్ ఏం చేస్తుంది, ఏసీటీహెచ్ రిలీజ్ చేస్తుంది. ఈ ఏసీటీహెచ్ వచ్చి మనకి ఎక్కడ పనిచేస్తుంది అంటే జోనా ఫాస్సిక్యులేటా సెల్స్ మీద పనిచేస్తుంది. అసలు హైపోథాలమస్ ఎందుకు స్టిమ్యులేట్ అవుతుంది, హైపోథాలమస్ మెయిన్ స్టిమ్యులేషన్ ఏంటి అంటే మెయిన్ కాజ్ హైపోగ్లైసీమియా. బ్లడ్ లో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయో అప్పుడు మనకి హైపోథాలమస్ యాక్టివేట్ అయ్యి పారావెంట్రికులర్ సెల్స్ యాక్టివేట్ అయ్యి తర్వాత కార్టికోట్రోఫిక్ రిలీజ్ హార్మోన్ రిలీజ్ అయ్యి అది యాంటీరియర్ పిట్యూటరీ మీద పనిచేసి ఇప్పుడు కార్టికోట్రోఫ్స్ అనేవి ఏసీటీహెచ్ ని ఫామ్ చేస్తాయి. ఈ ఏసీటీహెచ్ అనేది ఇప్పుడు జోనా ఫాస్సిక్యులేటాలో ఉన్న ఒక సెల్ మీద అంటే ఒక సెల్ మీద ఎలా యాక్షన్ చూపిస్తుందో మనం చూద్దాం. ఓకే, ఏసీటీహెచ్ స్టిమ్యులేషన్ అనేది స్ట్రాంగెస్ట్ స్టిమ్యులస్ జోనా ఫాస్సిక్యులేటాలో. ఆల్రెడీ మనం జోనా గ్లోమెరులోసా చెప్పుకున్నాం. ఏసీటీహెచ్ అనేది వీకెస్ట్ స్టిమ్యులస్ అని చెప్పుకున్నాం.
ఇక్కడ ACTH అనేది స్ట్రాంగెస్ట్ స్టిమ్యులస్. ఓకే, ACTH వచ్చింది. ACTH అనేది పెప్టైడ్ హార్మోన్ కాబట్టి దానికి సంబంధించిన రిసెప్టార్ అనేది సెల్ మెంబ్రేన్ మీద ఉంటుంది. ఎప్పుడైతే ACTH వచ్చి ఇక్కడ హార్మోన్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుందో ఇక్కడ మనకి ఏముంటుంది, జీ స్టిమ్యులేటరీ ప్రోటీన్ ఉంటుంది. జీ స్టిమ్యులేటరీ ప్రోటీన్ ఏం చేస్తుంది, పక్కన ఉన్న సెల్ మెంబ్రేన్ మీద ఉన్న ఎడినిలైల్ సైక్లేజ్ ని యాక్టివేట్ చేస్తుంది. ఎడినిలైల్ సైక్లేజ్ ఏం చేస్తుంది, ఏటీపీని సైక్లిక్ ఏఎంపీగా చేంజ్ చేస్తుంది. సైక్లిక్ ఏఎంపీ ఏం చేస్తుంది, ప్రోటీన్ కైనేజ్ అని ఫామ్ చేస్తుంది. ప్రోటీన్ కైనేజ్ ఏం చేస్తుంది, నార్మల్గా అయితే ఎంజైమ్స్ ఫామ్ చేసి మనకి డిఎన్ఏ మీద ఉన్న కొన్ని జీన్స్ ని యాక్టివేట్ చేసి మనకి ప్రొడక్షన్ చేయాలి. కాకపోతే ఇప్పుడు మనకు చూస్తుంది కొలెస్ట్రాల్ అంటే స్టెరాయిడ్ హార్మోన్స్ కాబట్టి ఇప్పుడు ఫామ్ అయ్యే హార్మోన్స్ కొలెస్ట్రాల్ నుండి ఫామ్ అవ్వాలి కాబట్టి ఈ ప్రోటీన్ కైనేజ్ ఏ అనేది ఏం చేస్తుందంటే డిఫరెంట్ ఎంజైమ్స్ ని ఫాస్ఫోరిలేట్ చేస్తుంది. ఆ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే కొలెస్ట్రాల్ ని కార్టిసాల్ గా చేంజ్ చేస్తుంది. ఓకే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం, కొలెస్ట్రాల్ ని ఆల్డోస్టెరాన్ గా ఎలా ప్రొడ్యూస్ చేస్తుందో చెప్పుకున్నాం. ఇప్పుడు కొలెస్ట్రాల్ ని కార్టిసాల్ గా ఈ ప్రోటీన్ కైనేజ్ ఏం చేస్తుంది, ఇప్పుడు అడ్రినల్ జానోఫాస్కిక్యులేటాలో కొలెస్ట్రాల్ ఉంది. ఇక్కడ చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. కొలెస్ట్రాల్ నుండి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ప్రెగ్నలాన్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రెగ్నలాన్ ప్రొడ్యూస్ అవుతుంది. దీనికి ప్రొడ్యూస్ అవ్వడానికి కావాల్సిన ఎంజైమ్ ఏంటంటే కొలెస్ట్రాల్ డెస్మలేజ్. కొలెస్ట్రాల్ డెస్మలేజ్ దీన్ని ప్రోటీన్ కైనేజ్ ఏ అనేది ఫాస్ఫోరిలేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రెగ్నలాన్ ఎలా ఫామ్ అవుతుంది, ప్రొజెస్ట్రాన్ గా ఫామ్ అవుతుంది. దీన్ని స్టిమ్యులేట్ చేసే ఎంజైమ్ పేరు 3-బీటా హైడ్రాక్సిస్టెరాయిడ్ డిహైడ్రోజినేజ్. హైడ్రాక్సిస్టెరాయిడ్ డిహైడ్రోజినేజ్ 3-బీటా హైడ్రాక్సిస్టెరాయిడ్ డిహైడ్రోజినేజ్ అది ప్రొజెస్ట్రాన్ గా చేంజ్ చేస్తుంది. ఈ ప్రొజెస్ట్రాన్ నెక్స్ట్ ఎలా చేంజ్ అవుతుంది, 17-హైడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్. ఇక్కడ యాక్ట్ చేసే హార్మోన్, ఇక్కడ యాక్ట్ చేసే ఎంజైమ్ ఏంటంటే 17-హైడ్రాక్సిలేజ్. నెక్స్ట్ 17-హైడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ ఎలా ఫామ్ అవుతుందంటే 11-డిఆక్సీ కార్టిసాల్. 11-డిఆక్సీ కార్టిసాల్ ఎలా ఫామ్ అవుతుందంటే కార్టిసాల్ గా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఉపయోగపడే ప్రతి ఎంజైమ్ కూడా ఫాస్ఫోరైలేట్ చేసేది ఏంటంటే ప్రోటీన్ కైనేజ్ ఏ. ఓకే, కొలెస్ట్రాల్ ప్రెగ్నలాన్ గా ఫామ్ అవుతుంది, ప్రెగ్నలాన్ ప్రొజెస్ట్రాన్ గా ఫామ్ అవుతుంది, ప్రొజెస్ట్రాన్ 11-డిఆక్సీ హైడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ గా ఫామ్ అవుతుంది, 11-డిఆక్సీ కార్టిసాల్ మనకి కార్టిసాల్ గా ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా మనకి కార్టిసాల్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ACTH అనేది స్టిమ్యులేట్ అవ్వాలి. ACTH స్టిమ్యులేట్ అయ్యి మనకి ఏం చేస్తుంది, ప్రోటీన్ కైనేజ్ ఏ ఫామ్ చేస్తుంది. ప్రోటీన్ కైనేజ్ ఏ అనేది డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్న ఈ హార్మోన్స్ ఏవైతే ఎంజైమ్స్ ఉన్నాయో ఈ ఎంజైమ్స్ ని స్టిమ్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. దానివల్ల మనకి ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్ కి ఈ హార్మోన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. చివరిగా మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, కార్టిసాల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కార్టిసాల్ మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందంటే బ్లడ్ లోకి వస్తుంది. బ్లడ్ లోకి వచ్చిన తర్వాత ఇది అగైన్ మనకి ఆల్రెడీ తెలిసిందే, ఇది ఒక స్టెరాయిడ్ హార్మోన్ కాబట్టి ఇది వాటర్ సాల్యుబుల్ కాదు కాబట్టి దీన్ని బ్లడ్ లో క్యారీ చేయడానికి స్పెసిఫిక్ గా ఏమైనా ప్రోటీన్స్ కావాలి. ఆ ప్రోటీన్స్ ఏంటంటే కార్టికోస్టెరాయిడ్ బైండింగ్ గ్లోబులిన్, కార్టికోస్టెరాయిడ్ బైండింగ్ గ్లోబులిన్ అండ్ ఆల్బుమిన్. కాకపోతే మోస్ట్లీ 75% ఏమో గ్లోబులిన్ క్యారీ చేస్తుంది, 25% మాత్రమే ఆల్బుమిన్ క్యారీ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఇలా క్యారీ అయితే బ్లడ్ లో క్యారీ అయిన ఈ కార్టిసాల్ అనేది ఫస్ట్ ఎక్కడ పనిచేస్తుందంటే మజిల్స్ అండ్ బోన్స్ మీద పనిచేస్తుంది. కార్టిసాల్ మనకి బ్లడ్ నుండి వస్తుంది, వచ్చి దీనికి మెయిన్ ఆర్గాన్ ఎక్కడ పనిచేస్తుందంటే మజిల్ అండ్ బోన్స్. ఇది మజిల్ అండ్ బోన్ యొక్క సెల్. ఈ సెల్ మీద పనిచేస్తుంది. ఈ సెల్ మీద పనిచేయాలంటే కార్టిసాల్ అనేది ఏం చేస్తుంది, ఇది ఒక
స్టెరాయిడ్ హార్మోన్ కాబట్టి డైరెక్ట్ లోపలికి వచ్చేస్తుంది. లోపల దానికి సంబంధించిన ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్స్ ఉంటాయి. ఓకే, ఇదంతా మనకు తెలిసిందే. నెక్స్ట్ ఏం చేస్తుంది, స్పెసిఫిక్ జీన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాని ద్వారా మనకి ప్రోటీన్స్ అనేవి బయటకు వస్తాయి. ఈ ప్రోటీన్స్ బయటకు వస్తాయి కదా, ఈ వచ్చిన ప్రోటీన్స్ ఏంటి అంటే ఇవి ఒక స్పెసిఫిక్ ఎంజైమ్స్. వాటిని ఏమంటారు అంటే ప్రోటీయేజెస్ అంటాం. మళ్ళీ చెప్తున్నానమ్మా, కార్టిసాల్ అనేది మనకి రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కార్టిసాల్ అనేది బ్లడ్లోకి వచ్చింది. బ్లడ్లో టూ ఏవైతే క్యారియర్స్ ఉంటాయో బ్లడ్లో ఈ కార్టిసాల్ని క్యారీ చేస్తూ ఉంటాయి. ఎక్కడైతే బాడీకి అవసరం ఉంటుందో అక్కడ తీసుకెళ్తాయి. ఓకే, ఆ టూ క్యారియర్స్ ఏంటి అంటే కార్టికోస్టెరాయిడ్ బైండింగ్ గ్లోబిలిన్ అండ్ ఆల్బుమిన్. కానీ గ్లోబిలిన్ అనేది 75% ఆఫ్ ది కార్టిసాల్ని క్యారీ చేస్తుంది. ఓకే, రిమైనింగ్ 25% ఆల్బుమిన్ క్యారీ చేస్తుంది. ఇలా క్యారీ అయింది ఎక్కడికి వెళ్తుంది అంటే ఫస్ట్ మజిల్స్ అండ్ బోన్స్ దగ్గరికి వెళ్తుంది. మజిల్ అండ్ బోన్ సెల్స్ ఇప్పుడు వాటిని ఎలా చేసుకుంటాయి. ఇప్పుడు మనకి ఏం జరిగింది, కార్టిసాల్ అనేది మజిల్ సెల్స్ దగ్గరికి వచ్చింది. మజిల్ సెల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, డైరెక్ట్ గా అది సెల్ లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఎందుకంటే స్టెరాయిడ్ హార్మోన్ కాబట్టి ఇక్కడ ఉన్న ఫాస్ఫోలిపిడ్ లేయర్స్ అనేవి దాన్ని డైరెక్ట్ పంపించేస్తాయి లోపలికి. పంపించిన తర్వాత ఏం జరుగుతుంది, లోపల ఉన్న రిసెప్టర్స్, ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్స్ తో ఇది హార్మోన్ కాంప్లెక్స్ ని ఫామ్ చేస్తుంది. కాంప్లెక్స్ ని ఫామ్ చేసి కొన్ని ఎంజైమాటిక్ చేంజెస్ జరుగుతాయి. ఆ చేంజెస్ జరిగిన తర్వాత కొన్ని స్పెసిఫిక్ జీన్స్ ఏమో యాక్టివేట్ అవుతాయి. అవి స్పెసిఫిక్ ప్రోటీన్స్ బయటికి పంపిస్తాయి. ఇప్పుడు వచ్చాయి స్పెసిఫిక్ ప్రోటీన్స్ అనేవి బయటకు వచ్చాయి. ఈ ప్రోటీన్స్ ఏంటి, ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే ప్రోటీయేజ్ ఎంజైమ్స్ అంటారు వీటిని. ఇలా వచ్చిన ప్రోటీన్సే ప్రోటీయేజ్ ఎంజైమ్స్. ఈ ప్రోటీయేజ్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, ఈ ప్రోటీయేజ్ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మజిల్ ఆర్ బోన్. ఈ సెల్ అనేది మజిల్ సెల్ లేదా బోన్ సెల్, రెండిట్లో కూడా యాక్ట్ చేస్తుంది. రెండు అనుకోండి. ఇప్పుడు మనకి ఈ సెల్లో ఏముంటాయంటే మజిల్ సెల్ ఏముంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. ఈ రెడ్ గా ఉన్న డాట్స్ ఏమో మనకి అమైనో యాసిడ్స్. ప్రోటీన్స్ అంటే అమైనో యాసిడ్స్ తయారవుతాయి కదా. అమైనో యాసిడ్స్ పెప్టైడ్ బాండ్స్ తో ఒకటి కలిసి ప్రోటీన్స్ గా ఇప్పుడు మజిల్ సెల్స్ లో ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోటీయేజ్ ఏం చేస్తుందంటే కట్ చేస్తుంది. ఒక్కొక్క అమైనో యాసిడ్ ని కట్ చేసుకుంటా వెళ్తుంది. అదేంటి కదా, ఇప్పుడు ఒక్కొక్క అమైనో యాసిడ్ ని కట్ చేసుకుంటూ వెళ్తా ఉంటుంది. ఇలా కట్ చేసుకుంటే అమైనో యాసిడ్ వెళ్తే ఏమైతే ఇప్పుడు ప్రోటీన్ కాస్త అమైనో యాసిడ్స్ గా డివైడ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ప్రోటీన్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ ఒకదాంతో ఒకటి పెప్టైడ్ బాండ్ ఫామ్ చేసుకుని ప్రోటీన్స్ ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఈ ప్రోటీయేజ్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, ఆ పెప్టైడ్ బాండ్స్ కట్ చేసి ఇండివిజువల్ గా అమైనో యాసిడ్స్ ఫామ్ చేస్తాయి. ఇప్పుడు అమైనో యాసిడ్స్ అన్ని మనకి బయటకు వచ్చేస్తాయి. ఇలా అమైనో యాసిడ్స్ అనేవి బ్లడ్ లో వచ్చేస్తాయి. ఇలా బ్లడ్ లోకి వచ్చిన అమైనో యాసిడ్స్ ఏం చేస్తాయంటే అలా లివర్ దగ్గరికి వెళ్తాయి, లివర్లోకి వెళ్తాయి. అర్థమైందా ఇంతవరకు? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏం చేసి ఎంతవరకు ఏం చెప్పుకున్నాం, కార్టిసాల్ అనేది మజిల్ బోన్ సెల్స్ మీద చేసి అమైనో యాసిడ్స్ ని బయటికి పంపించాయి, బ్లడ్ లో ఉన్న అమైనో యాసిడ్స్ ఇప్పుడు లివర్ లోకి వెళ్ళాయి. అలా కాకుండా ఇంకా నెక్స్ట్ ఏం చేస్తుందంటే కార్టిసాల్ ఎక్కడికి వెళ్తుందంటే ఎడిపోస్ టిష్యూ దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఇది ఎడిపోస్ టిష్యూ యొక్క సెల్, ఎడిపోసైట్ వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడికి కార్టిసాల్ వచ్చింది. ఈ కార్టిసాల్ ఏం చేస్తుంది, డైరెక్ట్ గా సెల్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఇది స్టెరాయిడ్ కాబట్టి. 10 సార్లు చెప్తున్నాను అనుకోకండి, గుర్తు చేయడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు లోపల ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్ ఉంటుంది. ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్ తో మనకి ఎంజైమ్ హార్మోన్ కాంప్లెక్స్ ని ఫామ్ చేస్తుంది. చాలా చేంజెస్ జరుగుతాయి. మనకి DNA జీన్స్ అనేవి కొన్ని యాక్టివేట్ అవుతాయి. అవి కొన్ని ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు మనం ఏ సెల్ లో ఉన్నాం, ఎడిపోసైట్ లో ఉన్నాం. ఎడిపోసైట్స్ లో ఏముంటాయి, ఎడిపోజ్ ఉంటుంది. ఎలా ఉంటుంది, ఏ ఫామ్ లో ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ ఫామ్స్ లో ఉంటుంది. ఇవి ట్రైగ్లిజరైడ్స్. ఈ ట్రైగ్లిజరైడ్స్ ని ఇప్పుడు ప్రొడ్యూస్ అయిన ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటీన్స్ ఈ ట్రైగ్లిజరైడ్స్ ని కరెక్ట్ గా 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తూ ఉంటాయి. అలా డివైడ్ ఏం చేస్తాయి, ఇప్పుడు ఏం చేస్తాయి, ఇలా కట్ చేస్తే ఒక రెండు ఫామ్ అవుతాయి. అదేంటంటే ఒకటి గ్లిజరాల్, 2 ఫ్యాటీ యాసిడ్స్. ట్రైగ్లిజరైడ్స్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తాయి. ఒకటి గ్లిజరాల్, 2 ఫ్యాటీ యాసిడ్స్. అర్థమైంది కదా, మళ్ళీ చెప్తున్నాను.
కార్టిసాల్ అనేది ఫస్ట్ మజిల్స్ బోన్స్ మీద మెయిన్ గా పనిచేస్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏం చేస్తుందంటే ఇన్సైడ్ ది ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్ తో హార్మోన్ కాంప్లెక్స్ ఫామ్ చేసి కొన్ని ఎంజైమేటిక్ చేంజెస్ జరిగి ఆ తర్వాత లోపల ఉన్న న్యూక్లియస్ లో కొన్ని స్పెసిఫిక్ జీన్స్ ని ట్రాన్స్క్రిప్ట్ చేస్తాయి. అక్కడ నుండి మనకి ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి. ఆ ప్రోటీన్సే మనకి ఎంజైమ్స్ గా తయారవుతాయి. ఆ ఎంజైమ్స్ మనం ఏమంటామంటే ప్రోటీయేజ్ ఎంజైమ్స్ అంటాం. ఈ ప్రోటీయేజ్ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే మజిల్ సెల్స్ లో అండ్ బోన్ సెల్స్ లో ఉన్న ప్రోటీన్స్ ని కట్ చేస్తాయి. కట్ చేసి ఇండివిజువల్ అమైనో యాసిడ్స్ గా ఫామ్ చేసి ఆ అమైనో యాసిడ్స్ ఇప్పుడు బ్లడ్ లోకి వస్తాయి. బ్లడ్ లో ఉన్న అమైనో యాసిడ్స్ డైరెక్ట్ గా లివర్ కి వెళ్తాయి. ఓకే, ఇది ఒక పార్ట్. నెక్స్ట్ కార్టిసాల్ అనేది బ్లడ్ నుండి డైరెక్ట్ గా ఎడిపోస్ టిష్యూకి వెళ్తుంది. ఎడిపోస్ టిష్యూకి వెళ్ళి ఎడిపోసైడ్స్ లో అక్కడ కూడా మనకి ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్ తో హార్మోన్ కాంప్లెక్స్ ఫామ్ చేసి అక్కడ ఎంజైమేటిక్ రియాక్షన్స్ జరుగుతాయి. ఆ తర్వాత డిఎన్ఏలో కొన్ని సెల్ జీన్స్ అనేవి ట్రాన్స్క్రిప్ట్ అవుతాయి. ఆ తర్వాత ప్రోటీన్స్ గా ఫామ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే ఎడిపోసైడ్స్ లో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ ని కట్ చేస్తాయి. రెండు పార్ట్స్ గా కట్ చేస్తాయి. ఒకటి ఏంటంటే గ్లిజరాల్, ఇంకొకటి ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, ఇలా రిలీజ్ అవుతాయి. ఇలా రిలీజ్ అయినవి ఏం చేస్తాయి, ఇలా ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయినవి బ్లడ్ లోకి వస్తాయి. బ్లడ్ లోకి వచ్చిన తర్వాత ఈ గ్లిజరాల్ అనేది మళ్ళీ ఇది లివర్కి వెళ్తుంది. ఈ ఫ్రీ యాసిడ్స్ అవుతాయంటే మనకి ఎనర్జీ ప్రొడక్షన్ కోసం యూజ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి డిఫరెంట్ టిష్యూస్ దగ్గరికి వెళ్ళి అక్కడ డిపాజిట్ అవుతా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి అమైనో యాసిడ్స్ మజిల్ బోన్ నుండి రిలీజ్ అయిన అమైనో యాసిడ్స్ అలాగే ఎడిపోసైడ్స్ నుండి రిలీజ్ అయిన గ్లిజరాలు ఈ రెండు కూడా ఇప్పుడు మన లివర్కి వెళ్ళాయి. ఓకే, అసలు లివర్ లో ఏం జరుగుతుందో చూద్దాం. సారీ, ఇప్పుడు లివర్ లో ఇప్పుడు ఏమొచ్చాయంటే అమైనో యాసిడ్స్ వచ్చాయి, గ్లిజరాల్ వచ్చింది. దీంతో పాటు మజిల్స్ లో ప్రొడ్యూస్ అయ్యే లాక్టిక్ యాసిడ్ కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు అమైనో యాసిడ్స్ వచ్చాయి, గ్లిజరాల్ వచ్చింది అండ్ లాక్టిక్ యాసిడ్ వచ్చింది. ఈ మూడు కలిసి ఏం చేస్తాయంటే లివర్ లో గ్లూకోజ్ ని ఫామ్ చేస్తాయి. అమైనో యాసిడ్స్, గ్లిజరాలు అండ్ లాక్టిక్ యాసిడ్ ఇవన్నీ కలిపి గ్లూకోజ్ ని ఫామ్ చేస్తాయి. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే గ్లూకోనియోజెనిసిస్ అంటాం. ఓకే, ఇలా గ్లూకోజ్ ఫామ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇప్పుడు గ్లూకోజ్ అనేది బాడీలో ఎక్కువైపోతూ ఉంటుంది. హైపర్ గ్లైసీమియా ఫామ్ అయిపోతుంది. ఓకే, ఎందుకు అంటే మనకి అసలు ఏంటిది ఈ ఏసీటీహెచ్ స్టిమ్యులేట్ అయ్యి మనకి కార్టిసాల్ ప్రొడ్యూస్ అవ్వాలంటే మెయిన్ స్టిమ్యులేషన్ ఏం చెప్పుకున్నాం, హైపోగ్లైసీమియా అని చెప్పుకున్నాం కదా. అంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ తక్కువ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకి గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్ అవుతున్నట్టే కదా. ఇంకా అంటే అది ఏ కండిషన్ వల్ల అయితే మనకి కార్టిసాల్ ప్రొడ్యూస్ అయిందో ఆ కండిషన్ ఇప్పుడు నార్మల్ అవుతుంది. అంటే గ్లూకోజ్ ఫామ్ అయ్యి బ్లడ్ లో హైపోగ్లైసీమియాని నార్మల్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకా ఏం జరుగుతుందంటే ఇలా ప్రొడ్యూస్ అయిన గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ గా మారుతుంది. ఈ గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ గా స్టోర్ అవుతుంది. ఎలా స్టోర్ అవుతుంది అంటే గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చడానికి మనకి ఇప్పుడు కార్టిసాల్ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, అంటే ఇంతవరకు మనం కార్టిసాల్ యాక్షన్ మజిల్ బోన్ లో చూసాం అండ్ ఎడిపోసైడ్స్ లో చూసాం. ఇప్పుడు కార్టిసాల్ యాక్షన్ ఆన్ లివర్ లో ఎలా పనిచేస్తుంది అంటే కార్టిసాల్ ఇప్పుడు వచ్చింది. కార్టిసాల్ అనేది మన లోపలికి వెళ్తుంది. ఎందుకంటే డైరెక్ట్ గా ఇది ఇంట్రాసెల్యులర్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది స్టెరాయిడ్ కాబట్టి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, లోపల ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్ ఉంది. ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్ తో హార్మోన్ కాంప్లెక్స్ ఫామ్ చేసింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, జీన్ చేంజెస్ జరిగితే ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ప్రోటీన్సే మనకి ఏం చేస్తాయంటే గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా చేంజ్ చేస్తాయి. ఓకే, దీన్నే మనం ఈ ప్రాసెస్ మనం గ్లైకోజెనిసిస్ అంటాం. ఎందుకంటే